అందరికీ తెలుసు కదా, రీసెంట్గా టీడీపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఈ ఆపరేషన్ ఆకర్ష్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరెవరైతే వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ టీడీపీలోకి తీసుకురావడం కోసం టీడీపీ ప్రయోగించిన సీక్రెట్ అస్త్రమే ఆపరేషన్ ఆకర్ష్. ఈ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా వైసీపీకి రాజ్యసభలో బలం లేకుండా చేసి టీడీపీకి రాజ్యసభలో బలం పెంచుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క ఆపరేషన్ ఆకర్ష్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే చాలామంది వైసీపీ ఎంపీలకి ప్రధానంగా డబ్బు ఆశ చూపారు, మళ్ళీ మీకు పదవి ఇస్తామని ఆశ చూపారు. అందులో భాగంగానే మీరు టీడీపీకి రండి, మిమ్మల్ని మంచిగా చూసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ ఇచ్చారు. అందులో భాగంగానే దాదాపు చాలామంది వెళ్తారని చూశారు. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక 7 మంది వరకు రాజ్యసభ ఎంపీలు టీడీపీలో చేరతారు అని చెప్పేసి వార్తలు అయితే వచ్చినాయి. కాకపోతే రీసెంట్గా 2 మాత్రమే టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని అయితే వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్రా. వీళ్ళిద్దరు తప్పితే ఎవరు చేరడానికి అయితే ఆసక్తి అయితే చూపల, ఎవరు రాజీనామా కూడా చేయలేదు. రీసెంట్గా ఆర్ కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, సంథింగ్ వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా వైసీపీతో ఉంటారని చెప్పారు. అయితే ఇలాంటి సందర్భంలో టీడీపీ భారీ ఎత్తున చేర్చుకోవాలని చూసినా కానీ వైసీపీకి సంబంధించిన ఎంపీలని వాళ్ళు మాత్రం రాలేదు. ఒక రకంగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ విఫలమైంది అని అయితే మనం అయితే క్లియర్గా చెప్పుకోవాలి. అదే సక్సెస్ అయితే పార్టీ మొత్తం దాదాపు ఫ్లోర్ లీడర్ అయితే విలీనం చేసుకునేటోళ్ళు. కాబట్టి అలా కాలేదు, కాబట్టి ఓన్లీ 2 చేరారు. కాబట్టి ఒక రకంగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ కాలేదని మనం చెప్పుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియండి.